హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. తిరుమల వెళ్ళే వారికి షాక్ అండి. టీటీడీ సంచలన ప్రకటన చేసింది. సో ఆ ప్రకటనలో ఏందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎన్నో రోజులు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో వైకుంఠ కాంప్లెక్స్లో నిండిపోయిన క్యూ. క్యూ అయితే నిండిపోయింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధి తిరుమల క్షేత్రం. అయితే ఈ క్షేత్రానికి భక్తులు అయితే పోటెత్తారు. గురువారం శ్రీవారి దర్శనానికి జనం తండోపతండాలుగా అయితే తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రజెంటు శుక్రవారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు అయితే భక్తుల క్యూ లైన్ సాగుతోంది. బుధవారం స్వామివారిని అయితే 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,000 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి 3.63 కోట్లు అనేది టీడీ అధికారులు చెప్తున్నారు. వేసవి సెలవులు రావడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అనూహ్యంగా తిరుమల కొండ మీద భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. తిరుమలలో సామాన్య భక్తులకు క్యూ కాంప్లెక్స్ల ద్వారా వెళ్ళే శ్రీవారిని దర్శించుకునే వారికి 24 గంటల సమయం అయితే ఇప్పుడు పడుతోంది. శుక్రవారం తిరుమలలో ఇంకా రద్దీ ఎక్కువ పెరిగిపోయింది. సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే సమయం మామూలు కంటే ఇంకా ఎక్కువ గంటలు పట్టే అవకాశం అయితే ఉండింది. ఈ విధంగా తిరుమలలో వైకుంఠ కాంప్లెక్స్ నిండిపోయిన క్యూ బయటకు వచ్చేసిందండి. కాంప్లెక్స్లు నిండిపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయి క్యూ 3 కిలోమీటర్ల మేర పొడవైతే కనిపించింది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియని పరిస్థితి వారికి. ఎన్ని గంటలైనా పర్వాలేదు, స్వామిని దర్శించుకుని చాలు అని అయితే భక్తులు అంటూ ఉన్న నేపథ్యం. ఈ విధంగా క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి క్యూ లైన్లు బయటికి రావడంతో భక్తులు నానా ఇబ్బంది పడి శుక్రవారం రోజున తిరుమలలో భారీ వర్షాలు కూడా తోడవడంతో 7 కొండలు తడిచి ముద్దయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో భారీ వర్షం పడడంతో ఆలయ పరిసరాలు తడిచిపోయాయి. భక్తులకు లడ్డులు తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో భారీగా వర్షాలు పడడంతో భక్తులందరూ తడిచి ముద్దయ్యారనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇలా అయితే ఉందండి. తిరుమలలో క్యూ లైన్లు ఎక్కువగా నిండిపోయాయి. ఎందుకు కారణం ఏంటంటే పిల్లలకు హాలిడేస్ రావడం, అలాగే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తడము. వీటితో 300 రూపాయల దర్శనానికి 9 నుంచి 10 గంటల సమయము పడుతుంది. దాదాపుగా ప్రతిరోజు 1,00,000 మంది అయితే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా అంచనా. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.